ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూయర్స్, ఫస్ట్ ముతూట్ ఫైనాన్స్ క్రాప్ వాళ్ళు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఏ, బీఎస్సీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్తో డీల్ చేయాలి, లైక్ కస్టమర్ క్వైరీస్, ప్రొవైడింగ్ ఎఫెక్టివ్ రెజల్యూషన్, క్వైరీస్ని సాల్వ్ చేయాలి, ఎన్ష్యూర్ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ త్రూ ప్రాపర్ ప్రాసెస్ అడ్హరెన్స్ అని ఇచ్చారు. ఇంక్రీజ్ బ్రాంచ్ బిజినెస్ త్రూ బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు. యాజ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ యూ నీడ్ టు ప్రమోట్ అండ్ సెల్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పి వర్క్ రిలేటెడ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. To ensure quality of business, operational efficiency through proper process and facilitate smooth functioning of the branches అని కూడా మెన్షన్ చేశారు. Responsible to handle day-to-day transactions, maintain all data and records related to daily transactions అని మెన్షన్ చేశారు. వర్క్ లొకేషన్ విశాఖపట్నం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎస్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐసిఐసిఐ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. అండ్ జాబ్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే క్రెడిట్ అప్రైజల్ అని ఇచ్చారు. అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ క్లయింట్ బిజినెస్ కానివ్వండి, ఫినాన్షియల్ అండ్ ప్రిపేర్ క్వాలిటీ అప్రైజల్ నోట్ ఇన్ కొలాబరేషన్ విత్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి, డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి, ఏఆర్ఎం ఫెసిలియేట్ disbursements of funds once sanctioned in a place through coordination with various internal groups, and as well as ARM is also expected to complete post disbursement documentation activities in coordination with control groups. ఇక్కడ మనకి కంట్రోల్ గ్రూప్స్ వచ్చేసి లీగల్, క్రెడిట్, మిడిల్ ఆఫీసర్ అని చెప్పి మెన్షన్ చేశారు. We need to understand cross-sell various retail assets, liability products to capture entire ecosystem of కార్పొరేట్ క్లయింట్స్. రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద నాలెడ్జ్ ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ బ్యాంకింగ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటేషన్ ఆఫ్ కీ ఫినాన్షియల్ రేషియోస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సచ్ యాజ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పి వర్క్ రిలేటెడ్ రిక్వైర్డ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి సిఏ, ఎంబీఏ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ మనకి అక్రాస్ ఇండియా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి హెచ్జిఎస్ నుంచి రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ హైదరాబాద్. వీళ్ళు నాన్ వాయిస్ ప్రాసెస్కి హైర్ చేస్తున్నారు. ఓవరాల్గా మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళు ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్ నాన్ వాయిస్ పొజిషన్స్కి హైరింగ్ అయితే చేస్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 1,68,000 per annum శాలరీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అయితే మ్యాండేటరీ. మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 2018, 19, 20, 21 పాస్డ్ అవుట్స్. ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండద్దు. క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. మనకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కంపెనీ 2-way క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ వీ నీడ్ టు రెజ్యూమ్ బ్యాక్ టు ది ఆఫీస్ when required. 5 working days, 2 week offs. Interested candidates apply చేసుకోండి with excellent communication skills, good analytical knowledge. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయింది. వ్యూయర్స్, వీళ్ళు బ్యాక్ అండ్ ప్రాసెస్కి హైర్ చేస్తున్నారు రిలేటెడ్ టు డేటా ఎంట్రీ. మీరు గ్రాడ్యుయేషన్, పీజీ ఏ స్ట్రీమ్లో చేసినా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 12K టేక్ హోమ్ శాలరీ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. 6 working days, 2-way క్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్లో గుడ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. విత్ 35 words per minute, 85% అక్యురసీతో టైప్ చేసే అబిలిటీ ఉండాలి. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో వర్క్ చేయాలి. మల్టిపుల్ టాస్క్ని హ్యాండిల్ చేయాలి with appropriate priority with performance of customer service అని చెప్పి మెన్షన్ చేశారు.
ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు బ్రాంచ్ బ్యాంకింగ్ రోల్స్కి హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ కరీంనగర్, కడప, తిరుపతి, రంగారెడ్డి అండ్ అనంతపూర్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 3 lakhs నుంచి 8 lakhs వరకు పర్ యానం శాలరీ ఉంటుంది. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని, ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నేను అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్.